మరి ఇవాళ ఈ కీర్తన మరి ఎవరి కృపలో జరుగుతున్నది? మన మీద దయదలచి మన సామర్థ్యులైన అవును జరిగిన కీర్తన 13,000 రూపాయలు వచ్చి అవును మరి అది జాంబవంతులే ఊరు మీద పెద్ద మనుషులైన మనకు 7 కొత్తగానే మురళి అవును ఏమి లేదు ఒక 5,000 రూపాయలు ఉత్తరం తీసుకోమని మన గ్రామ కామిటీ వాళ్ళు మన పెద్ద మనుషులు ఇచ్చారు. మన గ్రామానికి పెద్ద మనుషులకి మరి వీడిస్ నంబర్లే మన యొక్క గంగాపుత్ర భవాని సంఘమైన 2 సంఘాలు కలిసి ఒకటి చేశారు. ఎవరికి ఎంత అంటే 5,000 6,000 రూపాయలు పడుతుంది. అయితే 12,000 రూపాయలు మన గంగమ్మకు మన గంగమ్మ సత్యమంతా తెచ్చారు. చీరెలు, రైకెలు, ముచ్చడి పండ్లు, తమలపాకులు ఇవన్నీ తెచ్చి ఇక్కడ గంగకు లగ్నం చేస్తున్నారు. మన గంగాపుత్ర భవాని సంఘంలోకి మరి గంగాపుత్ర మరి సంఘం యొక్క మన యొక్క గుళ్ళో పోయిలే ఎప్పుడు వచ్చినా ఇప్పుడే కాదు కొత్త కాదు నేను ఆడబట్టి ఇప్పుడు దాదాపు అంటే నా వయసు బుద్ధి తెలిసిన నుంచి కీర్తన 5,000 కాడికి వెళ్ళాడుతున్నా 2,000 నరకాడిన 5,000 కాడిన 6,000 కాడిన 7,000 కాడిన ఇప్పుడు 12,000 కాడుతుంది. మన గంగాపుత్ర భవాన సంఘము అలా ఆడవాళ్ళు వాళ్ళ కొడుకులు బిడ్డలు వాళ్ళు బతుకుంటే నేను నెలకు రాను 5 ఏళ్ళకు ఒకసారి దాకా ఒక బీడియు ఒక ఛాయు కళ్ళు ఓపి అనేవాడిని కాదు. అందుకని అలా కొడుకులు బిడ్డలు చల్లగా ఉండగా ఆడి బిడ్డలు అందరు చల్లగా ఉండగా గంగా కళ్యాణం జరిపిస్తున్నారు. వాళ్ళ చెల్లికైనా పెళ్లి చేస్తారా? సరే మరి గంగా పుత్రులే మనకు పర్మిషన్ ఎవరి మనకు ఎప్పుడు వచ్చినా గానీ అవును ఒక్కసారి తీసుకుంటాం. మురళి ఎన్ని రోజుల కోసమని అడుగుతాడు. అడిగితే నేను 5-6 నెలలు ఉంటా మాట కాను వెళ్ళిపోతా. అద్వారదాకా సార్ నేను ఆడుకుంటూనే ఉంటాని ఆ యొక్క కానిస్టేబుల్ మనకు పర్మిషన్ ఇచ్చారు. అతలాపులో ఎక్కడ తిరిగినా మిమ్మల్ని ఎవరేమన్నారు. మళ్ళా సర్పంచ్ స్వామి ఆయన కొత్తగా సర్పంచ్ అయ్యారు మన గ్రామానికి. మొదలుగా సర్పంచ్ వాళ్ళు ఎవరు భోజన గట్ల ఎప్పటి నుంచి గుర్తున్నాయి భోజన పటేలే మళ్ళా చక్కర్ రమేష్ రెడ్డి మరి చక్కర రమేష్ రెడ్డి ఆయన తర్వాత ఓళ్ళు లంబడి రమేష్ రమేష్ ఆయన తర్వాత